వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఇవాళైతే మీకోసం మీషో నుంచి సమ్మర్ స్పెషల్ కాటన్ బ్లౌజెస్తో అయితే వచ్చేసాను. సో ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్ అండ్ అలాగే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి. నాకైతే ఒక్కొక్క బ్లౌజ్ 190 రూపీస్లో కూడా వచ్చేసింది అనమాట. సో మీకోసం ఇవన్నీ నేను ఇవాళ వీడియో చేస్తున్నాను. సో అన్నీ కూడా మీరు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు రివ్యూ ఎండ్ వరకు అర్థమవుతుంది. ఇంకెందుకు లేట్, మరి ఒక్కొక్క బ్లౌజ్ ఎలా ఉంది అండ్ దాని కాటన్ ఎలా ఉంది, క్వాలిటీ రివ్యూ ఎలా ఉంది అన్నది మొత్తం కూడా చూసేద్దాం రండి. అండ్ మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా కానీ నా యూట్యూబ్లో గివ్ అవే డీటెయిల్స్ వీడియో ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఫస్ట్ బ్లౌజ్కి అయితే వెళ్ళిపోదామా? సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మంచి బ్లాక్ బ్లౌజ్ అండి. సో నేను ఈరోజు తెప్పించిన బ్లౌజెస్ అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని శారీస్ మీదకి సెట్ అయ్యేలాగైతే తెప్పించాను. మ్యాక్స్ మనకి అన్నీ కూడా మెరూన్ అండ్ అలాగే బ్లాక్ కాంబినేషన్ బ్లౌజెస్ అండ్ అలాగే మనకి కొంచెం క్రీమ్ కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి మీకు సింపుల్గా అనేది అన్నిటికీ మీద సెట్ అవుతుంది. సో ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ అండి. సో మీకు దీంట్లో ఏంటంటే మిర్రర్ వర్క్ బ్లౌజ్ వచ్చేసింది. సో కాటన్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ కాటన్ అండ్ బ్లౌజ్ క్లాత్ అనేది చాలా బాగా ఇచ్చారు. అండ్ దీంట్లో ఏంటంటే మీకు ఇలాగా ఫ్రంట్ పోర్షన్ అనేది మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మీకు ఇలాగా మిర్రర్ వర్క్ అనేది వచ్చేసి అండ్ ఇక్కడ మీకు కొంచెం కలంకారీ ప్రింట్ లాగా అయితే ఇచ్చేసారనమాట. సో ఈ పార్ట్ కూడా మీకు ఒక ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చి దాని మీద మళ్ళీ మీకు క్లోజింగ్కి డిజైన్ అనేది ఇచ్చున్నారు. అండ్ ఇది వచ్చేసి యూ మోడల్ బ్లౌజ్ అండి. అండ్ మీకు వెనక వచ్చేసరికి ఇలా వస్తుంది. సో మీరు ఇది కావాలి అంటే ఇది ముందుకు పెట్టుకొని మనం ఇందాక చూసిన డిజైన్ వెనక్కి పెట్టుకొని వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇది మనం వెనక్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది చూసారంటే మీకు ఇక్కడ అయితే హుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ అంతా కూడా మీకు ఇలాగా హుక్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ షేప్ రావడానికి అయితే వీళ్ళు ఇలాగా పైపింగ్ అనేది యూస్ చేస్తున్నారు. అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి అగైన్ మళ్ళీ పైపింగ్తోనే ఎండ్ చేస్తున్నారు. అండ్ మనకి నెక్ పోర్షన్లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే ఇక్కడ కంటిన్యూ అవుతూ అయితే హ్యాండ్కి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. కాటన్ క్వాలిటీ చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, నేను లింక్ ఇస్తాను చూడండి. సో నెక్స్ట్ బ్లౌజ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు అగైన్ సేమ్ అదే కాంబినేషన్ బట్ మొత్తం కూడా మీకు ఇలాగా ప్రింటెడ్ వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పోర్షన్ అండి. సో ఫ్రంట్ పోర్షన్లో మీకు ఇలాగా పైపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మీకు ఇలాగా హుక్స్ అనేవన్నీ వచ్చేస్తాయి. సో ఈ లెంత్ ఆఫ్ బ్లౌజ్ కూడా మీకు చాలా అంటే చాలా బాగా ఇచ్చున్నారు. అండ్ మీరు దీని కాటన్ క్వాలిటీ చూసారంటే చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ కూడా. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ దీనికి బ్యాక్ చూసారంటే సేమ్ మనకి ఏదైతే కంటిన్యూ అవుతుందో అదే ప్రింట్ కంటిన్యూ అయ్యి రౌండ్ షేప్ బ్లౌజ్గా అయితే ఇది ఉందన్నమాట. సో దీనికి హ్యాండ్స్ కూడా సేమ్ మనకి ఇలాగా షార్ట్ హ్యాండ్స్లో అయితే వస్తుంది, మరీ షార్ట్ కాదు అలా అని లాంగ్ కాదనమాట. ఎల్బోకి కొంచెం పైకి అనేది ఉంటుందండి. సో ఈ బ్లౌజ్ సో దీని కాటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి లైనింగ్ ఏం లేదండి. సో లైనింగ్ లేకుండా ప్యూర్ కాటన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లౌజ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది, మస్ట్ ట్రై అని చెప్తాను. అన్నిటి మీదకి అంటే ప్లెయిన్ శారీస్ మీద కానీ మీరు ఏదైనా కాటన్ శారీ కట్టుకున్నా కానీ సింపుల్గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకొక మెరూన్ బ్లౌజ్ చూద్దాం. సో ఇందులో ఏంటంటే మీకు నెక్ అనేది మారుతుంది. సో నెక్ అండ్ ప్రింట్ అనేది మారుతుంది అనమాట. సో ఫ్రంట్ పార్ట్ చూడండి. సో ఇలాగ మీకు వి షేప్లో అయితే వస్తుంది. సో చాలా వరకు చాలామంది వి షేప్ అన్నది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో ఇవి అయితే ఈ బ్లౌజ్ ఖచ్చితంగా వాళ్ళకి సెట్ అవుతుందనే చెప్తాను. సో మీకు ఇక్కడ అంతా కూడా షేప్ దగ్గర ఇలాగ పైపింగ్ వచ్చేసింది. అండ్ ఇలాగ మీకు హుక్స్ అనేవి ఫ్రంట్ పోర్షన్లో వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఇదంతా కూడా మీకు ప్యాచ్ వర్క్లో ఉందండి. ఈ వర్క్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇక్కడ ప్రింట్. అండ్ దాంతోపాటు వెనక చూసారంటే వెనక కూడా మీకు సింపుల్గా ఇలాగా వీ నెక్తో అయితే బ్లౌజ్ కంటిన్యూ అవుతూ వచ్చేసింది. సో మీరే చూడండి ఇది ఎంత బాగుందో. అండ్ దీనికి హ్యాండ్ వచ్చేసరికి సేమ్ మీకు ఎల్బో హ్యాండ్ వస్తుంది. సో ఇలాగా మీకు ఏదైతే కంటిన్యూ అయిందో అదే వచ్చేస్తుంది అనమాట. అండ్ దీని లైనింగ్ విషయానికి వస్తే దీనికి కూడా లైనింగ్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదండి. సో ప్లెయిన్గా ఉంది అండ్ ప్యూర్ కాటన్లో అయితే ఇది వచ్చేస్తుంది. సో సింపుల్ అండ్ సింప్లిసిటీ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి.
సో నెక్స్ట్ అయితే మనం మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజ్తో అయితే వచ్చేసాం. సో ఇది కూడా మీకు కాటన్లోనేనండి. సో కాటన్లో ఇంత మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందంటే ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా అండ్ అలాగే కాటన్ క్వాలిటీ కూడా. సో మీకు ఇందులో ఏంటంటే మొత్తం కూడా థ్రెడ్తో అనేది వచ్చేస్తుంది. సో మీరు ఇది చూసారంటే దీని క్లారిటీగా వీడియో మొత్తం కూడా ఇది థ్రెడ్ అనమాట. సో థ్రెడ్తో మంచిగా వీళ్ళు ఎంబ్రాయిడరీ అనేది చేస్తున్నారు. సో ఇది మీకు బ్యాక్ పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ వస్తుంది. మొత్తం కూడా ఇక్కడ మీకు ఒక స్వాన్ అండ్ అలాగే ఫ్లవర్స్తో అయితే వచ్చేసింది. అండ్ దాంతోపాటు ఇలాగా హ్యాండ్స్ మీద కూడా మీకు ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మొత్తం హ్యాండ్ కూడా కవర్ అయిపోయిందండి. అండ్ ఫ్రంట్ పోర్షన్కి వస్తే మీకు ఇలాగా యూ షేప్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీకు ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ దగ్గర ఇలా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ మొత్తం కూడా ఈ పైపింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఫ్రంట్ ఓపెన్ హుక్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఎంబ్రాయిడరీలో నేను ఇంకోటి కూడా తెప్పించాను, అది కూడా చూసేయండి. సో ఈ బ్లౌజ్ అయితే చూడండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసరికి మీకు అగైన్ ఎంబ్రాయిడరీలోనే, బట్ నెక్ అనేది వెనక మారుతుంది అనమాట. సో ఇలాగా మీకు బ్యాక్ అయితే ఇలా ఓపెన్ వచ్చేలాగా నెక్ అనేది వస్తుంది. అండ్ ఎంబ్రాయిడరీ చూసారంటే మీకు ఒక సైడ్ వచ్చి అండ్ ఆల్ ఓవర్ ద బ్లౌజ్ అనేది బుటీస్ అనేది వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఇది చూసారంటే ఎంబ్రాయిడరీ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చున్నారు. సో ఇది మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్. అండ్ దీనికి హ్యాండ్స్ చూసారంటే హ్యాండ్స్ మీద ఇలాగా ఫ్లవరింగ్ అనేది వచ్చేసింది. సో మనకి ఏదైతే బ్యాక్ పార్ట్లో వచ్చిందో సేమ్ అదే హ్యాండ్కి అయితే ఇలా ఇచ్చేసారనమాట. అండ్ దీనికి మనం ఫ్రంట్ పోర్షన్ చూసామంటే సేమ్ మనకి అన్నిటికీ వచ్చినట్లే యూ షేప్ అనేది వచ్చింది. అండ్ షేప్స్ దగ్గర అయితే మీకు ఇలాగా పైపింగ్ అనేది వచ్చేసింది అనమాట. అండ్ ఫ్రంట్ అనేది ఓపెన్ హుక్స్, మీకు ఇలాగా ఫ్రంట్ హుక్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ బ్లౌజ్ కూడా 10 on 10 అని చెప్తాను నేను, అంత బాగుంది ఎంబ్రాయిడరీ కానీ అండ్ కాటన్ క్వాలిటీ కానీ. ఒకసారి దీన్ని కూడా ట్రై చేసి చూడండి. ఎంబ్రాయిడరీ చూసేసాం, అలాగే ప్లెయిన్ కాటన్లో కూడా చూసేసాం. నెక్స్ట్ నేను చూపించబోయేది ఫుల్ లైనింగ్లో వస్తుంది ఈ బ్లౌజ్. సో ఈ బ్లౌజ్కి అయితే లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని బ్లౌజ్ క్వాలిటీ కానీ అండ్ అలాగే మీకు స్టిచ్చింగ్ కానీ చూసారంటే చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్లో అయితే ఉందన్నమాట. సో మీకు ఇది విత్ థ్రెడ్స్ అనేవి వచ్చేస్తుంది. సో ఇది చూసారంటే మీకు మొత్తం కూడా బ్లాక్ ప్రింట్ లాగా అయితే ఉంటుంది. బ్లాక్ ప్రింట్ బ్లౌజ్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నెక్ కూడా మీకు సెపరేట్గా ఇలాగా స్టిచ్ చేసి ఉన్నారు. యోక్ పార్ట్ అనేది చాలా బాగుంది దీనికి. ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుందండి. అండ్ హ్యాండ్స్ చూసారంటే మీకు ఇలాగా బుట్ట హ్యాండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలాగా బుట్ట హ్యాండ్స్ వచ్చి అండ్ కింద కూడా మీకు ఇలాగా స్ట్రెంగ్త్ రావడానికి అండ్ గ్రిప్ ఉండడానికి ఇలాగా మీకు ప్యాచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్ అండి. వెనక్కి చూసారంటే హుక్స్ అనేవి మీకు వెనక ప్రొవైడ్ అవుతాయి. సో ఇలాగా హుక్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. అండ్ మీకు నెక్ చూసారంటే ఇలాగా బ్యాక్ ఓపెన్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ అది మనకి నిలబడడానికి ఇలాగా మంచి థ్రెడ్స్ అయితే ఇచ్చున్నారు. సో విత్ థ్రెడ్స్ అలాగే బ్లౌజ్ క్వాలిటీ అండ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కప్స్ అనమాట. సో క్వాలిటీ అనేది చాలా బాగుంది బ్లౌజ్. ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయాల్సిన బ్లౌజ్ అని మాత్రం చెప్తాను, చూడండి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి అగైన్ ఇంకొక లైనింగ్ బ్లౌజ్తో అయితే వచ్చేసాను. ఇది చాలా అంటే చాలా బ్లాక్లో అయితే ఉంటుంది. సో చూడండి మీరే కలర్ కాంబినేషన్ ఎలా ఉందో. అండ్ కాటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మీకు శారీస్ మీదకి ఏదైనా లైట్ కలర్ శారీ లేదా లైట్ పింక్, లైట్ బ్లూ, లైట్ క్రీమ్ అలాంటి వాటికి ఎలివేట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్లో అయితే వచ్చేసింది. సో మనకి ఫ్రంట్ పోర్షన్ ఏవైతే ఇలాగ థ్రెడ్స్ వస్తాయో ఆ మోడల్లో అయితే వచ్చిందనమాట. సో ఇలా థ్రెడ్స్ వస్తాయి. అండ్ మొత్తం కూడా యోక్ పార్ట్ మీకు ఇలాగా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే ఉంటుంది. సో దీనికి కూడా మీకు లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో హ్యాండ్స్ లెంత్ వచ్చేసరికి మీకు ఇలాగా ఎల్బో వర్క్ అయితే వస్తుంది. సో ఎల్బో పై వర్క్ అండి. ఎల్బో వర్క్ అని అన్నప్పుడు నేను ఎల్బో వర్క్ వస్తుందని కాదు, ఎల్బో పై వర్క్ ఉంటుందన్నమాట. అన్ని హ్యాండ్స్ కూడా అలానే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు వెనక పార్ట్ చూసారంటే ఇలాగా బ్యాక్ ఓపెన్ వస్తుంది. అండ్ వెనక కూడా మీకు ఇలాగా థ్రెడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ హుక్స్ వచ్చేసరికి మీకు ఇలాగా వెనక హుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని క్వాలిటీ కూడా బ్లౌజ్ కాటన్ క్వాలిటీ చాలా బాగుంది. లైనింగ్ అండ్ కప్స్తో అయితే వస్తుంది, గమనించుకోండి.
సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి ట్రై చేసేయండి. అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సెపరేట్గా. ఒక్కసారి వెళ్ళి పర్చేస్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.